హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ హెల్దీ రాగి పిండితో బెల్లం వేసి కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీ, చాలా హెల్దీ రెసిపీ. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు పెరుగును వేసుకోండి. ఫ్రిడ్జ్లో పెరుగు కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును వేసుకోండి. నెక్స్ట్ స్వీట్నెస్కి తగ్గట్టుగా 3/4 కప్పు తరిగిన బెల్లంను వేసుకోండి. 1/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. వీటిని స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఈ బౌల్ పైన ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని స్పాచులాతో బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం హార్డ్గా ఉంటే కాచి చల్లార్చిన పాలని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1 or 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మిల్క్ వేసాక ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోండి. లేదంటే వెనిలా ఎసెన్స్ ఉన్న 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి స్పాచులాతో బాగా మిక్స్ చేసుకొని కేక్ బ్యాటర్ ఎప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్పాచులాతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక కేక్ టిన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఈ కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని 2 సార్లు పైకి కిందికి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసుకోవటం కోసం స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని మధ్యలో స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకోవడం వల్ల కేక్ బాగా బేక్ అవుతుంది. 10 మినిట్స్ అయ్యాక కేక్ టిన్ని సెంటర్లో స్టాండ్ పైన పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకొని నెక్స్ట్ లో ఫ్లేమ్లోకి మంటను టర్న్ చేసి 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. టోటల్గా కేక్ బేక్ చేసుకోవడం కోసం 30 to 45 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ అయ్యాక నైఫ్తో కానీ టూత్ పిక్తో కానీ గుచ్చి చూస్తే క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు వీడియోలో చూపిస్తున్నట్లుగా రావాలి. ఇలా వచ్చాక ఏదైనా క్లాత్ తీసుకొని కేక్కి నేను బయటకు పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారాక అంచులు స్క్రేప్ చేసి రివర్స్ చేసి బోర్లిస్తే కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది. అంతేనండి, టేస్టీ యమ్మీ కేక్ రెడీ అయిపోయింది. పిల్లలైతే చిన్న చిన్న పీసెస్గా ఈ కేక్ని కట్ చేసి చాక్లెట్ సిరప్ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ టేస్టీ హెల్దీ కేక్ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన దాన్వితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.